డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని జాగ్రత్తగా ఉండాలని సిపి సజ్జనార్ తెలిపారు. తాము సిబిఐ నార్కోటిక్స్ నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరు మీద డ్రగ్స్ పార్సల్స్ వచ్చిందని మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామంటూ వీడియో కాల్స్ చేస్తున్నారని చెప్పారు. పోలీస్ యూనిఫామ్ వెనకాల పోలీస్ స్టేషన్ సెటప్ చూసి దడ పుట్టేలా బెదిరిస్తున్నారని చెప్పారు. వీడియో కాల్ కట్ చేయవద్దని హుకుం జారీ చేస్తున్నారని చెప్పారు. ఇదంతా సైబర్ గాళ్ల మాయమాటలని సజ్జనార్ వెల్లడించారు. చట్టంలో ఎప్పుడు కూడా డిజిటల్ అరెస్ట్ అనేది లేదని, ఇదంతా ఉట్టి భ్రమ అని చెప్పారు. ఆ కాల్స్ నమ్మి ఆగమాగం కాకండి, డబ్బులు పోగొట్టుకోకండి అని తెలిపారు. డౌట్ వస్తే వెంటనే 1930కి కాల్ కొట్టండని సిపి సజ్జనార్ సూచించారు. గత ఒక సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వము మరియు మన రాష్ట్ర ప్రభుత్వము డిజిటల్ అరెస్ట్ పైన చాలా అంటే చాలా అవగాహన క్రియేట్ చేసింది. మన గవర్నర్ అయిన ప్రధానమంత్రి కూడా మన్ కీ బాత్ లో ఈ ఒక అరెస్ట్ గురించి అలర్ట్ చేయడం జరిగింది. బట్ మళ్ళీ ఈ మధ్యలో చాలా మంది ఈ డిజిటల్ అరెస్ట్ పేరుతోని మోసపోతున్నారు, ముఖ్యంగా పెద్ద వాళ్ళందరూ కూడా. సో వాళ్ళందరూ కూడా నేను కోరుతున్నాను, ఇలాంటి అరెస్ట్ ఎక్కడ కూడా ఉండదు. మీకు ఎవరైనా ఈడీ పేరుతోని, సిబిఐ లేదంటే పోలీస్ పేరుతోని మీరు అక్కడ ఏదో సిబిఐ కేసు ఉంది, లేదంటే లాయర్ మీకు గాంజా కేసు, లేదంటే మీరు ఏదో పార్సల్ ఇల్లీగల్ వస్తువులు పంపించారని చెప్పి మీకు ఎవరు భయపెట్టేస్తే మీరెవరు కూడా నమ్మొద్దు. మీకు వాళ్ళు సిబిఐ నోటీస్ ఇస్తారు, సమన్స్ చూపిస్తారు, ఏదో ఒక ఫాల్స్ డాక్యుమెంట్ చూపిస్తారు, ఫాల్స్ ఎఫ్ఐఆర్ చూపిస్తారు. ఎవరు కూడా ఇలాంటి నమ్మొద్దు. డిజిటల్ అరెస్ట్ పేరుతో మీకు ఎవరైనా మీకు కేసు ఉందని చెప్పి మీకు ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళు ఎంటర్టైన్ చేయవద్దు. ఇమీడియట్లీ ఆ నంబర్ ని బ్లాక్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మీరు వాళ్ళతో ఏమాత్రం మాట్లాడడం షురూ చేస్తే మీకు ఏదో రకంగా వాళ్ళు భయపెడతారు. సో మీకు ఎక్కడైనా మీరు అరెస్ట్ అయినారు, మీ చుట్టాలు అరెస్ట్ అయినారు, మీ పిల్లలు ఆ కేసులో ఇన్వాల్వ్ అని చెప్పి ఎవరో ఫోన్ చేసినా మీరు ఇమీడియట్లీ కట్ చేయాలి, ఆ నంబర్ ని బ్లాక్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు అలర్ట్ చేయాలి. చాలా మంది పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళు ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, కొన్ని డిపాజిట్స్ లక్షల్లో కాదు కోట్లో మోసపోతున్నారు. ప్రజలందరూ కూడా ఈ డిజిటల్ అరెస్ట్ పైన నేను అలర్ట్ చేస్తున్నాను. ప్రజలందరూ కూడా అలర్ట్ ఉండాలి.